ప్రతిరోజు సువార్త అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రభు నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. సిస్టర్ సుల్తాన్ నవీన్ గారు చెప్తున్న వాక్యము మీ అందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉందని మేము ప్రార్థిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు సలహాలు యూట్యూబ్ లింక్ ద్వారా మాకు తెలియపరచగలరు. మీలో ఎవరికైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే స్క్రీన్పై కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. Free.
దేవుని వాక్య భాగంలో అంతకుముందు ఆపింది, ప్రాణేశ్వరి నీ పెదవులు తేనీళ్ళు కూర్చున్నట్లున్నవి. యువర్ లిప్స్ డ్రిప్ నెక్టార్ మై బ్రైట్ అంటే అర్థం ఏంటంటే, నీ యొక్క పెదాలు ఎలా ఉన్నాయంటే తేనెతట్టులో నింపబడినటువంటి తేనెలా ఉన్నట్టు ఉంది అంటే అర్థం. తేనెతట్టు అనేది ఏంటంటే, తేనెతట్టు అనేది వాక్యంలో ఉన్నటువంటి మాధుర్యం చూపిస్తూ ఉంది. తేనెతట్టు అంటే, తేనెతట్టు అనేది అసలు ఈ గ్రంథంలో, బైబిల్ గ్రంథంలో దాచబడినటువంటి ఈ యొక్క గ్రంథంలో అంటే ఎన్ని పుస్తకాలు ఉన్నాయో, పుస్తకాలు అంటే ఎన్ని కాండాలు ఉన్నాయో, పాత నిబంధనలో ఎన్ని బుక్స్ ఉన్నాయో, దానిలో క్రీస్తు యొక్క మాధుర్యం ఒలికిందంటే అర్థం ఏంటంటే, ఆ మాధుర్యం అంటారు. అసలు ఆ చెప్పడానికి వర్డింగ్స్ అది ఫ్రేమ్ చేయటం కాదు, కుదరదు. అది ఎలా ఉన్నాయంటే మాధుర్యం ఒలుగుతూ వచ్చింది దాంట్లో. అలాగా నీవు మాట్లాడుతున్నప్పుడు కానీ, నీ యొక్క దేవుని వాక్యం నీ బోధిస్తున్నప్పుడు నీ పెదాలలో నుంచి తేనె ఎలా ఒలుగుతుంది అంటే అలా కనబడతా ఉంది. వాక్యం అనే మాధుర్యం ఏంటంటే, అటువంటి మాధుర్యం నింపబడి ఉంది నీ పెదాలలో. కింద చూస్తే వాక్య భాగంలో నీ జిహ్వ కింద మధుక్షీరములు కలవు అంటే హనీ అండ్ మిల్క్. ఆ రెండు కూడా ఆ గ్రంథులు. హనీ అండ్ మిల్క్ అంటే అటు తేనె అటు పాలు అనే ఆ యొక్క పాలు పరిశుద్ధతను చూపిస్తుంది, తేనె మాధుర్యతను చూపిస్తుంది. అటువంటి గ్రంథులు నీ యొక్క నాలికలు అంటే కింద భాగంలో ఉన్నాయంటే అసలు ఈ వాక్యాన్ని వివరించడం సాధ్యమవుదు. ఒక వ్యక్తి ఎంత లీనమైతే క్రీస్తులో, అసలు ఈ ప్రేమకి పరవశ్యం అంటారు. ఆ స్థాయిలో ఉంటే తప్ప ఈ యొక్క భాగాలు అర్థమవ్వవు. బయట ఉండి చెప్పేవి కాదు ఇది బయట క్రీస్తుకి వెలుపలుండి ఏదో దేవుని సేవించి చెప్పే వాక్యం కాదు ఇది. అలా చెప్పలేరు ఎవరు కూడా ఈ వాక్యాన్ని. ఈ వాక్యంలో ఈ క్రీస్తులో ఒక వ్యక్తి ఏకత్వం అంటే పరవశం చెందుతారంట. పరవశం దానికి వర్డింగ్ నాకు ఇంకా లేదు దాంట్లో చెప్పడానికి. పరవశం అంటే ఆత్మానందభరితులే అంటే ఆ వర్డింగ్ దాంట్లో పెట్టచ్చు. ఆత్మానందభరితులే. ఆ విధంగా ఉంటే ఈ యొక్క వాక్యాన్ని టీచ్ చేయగలరు, బోధించలేరు, సాధ్యం అవదు. ఈ వాక్య భాగాలు చూసినట్లయితే కనుక అటువంటి స్థాయి ఇప్పుడు ఎక్కడ లభిస్తుంది? జీవం కలిగిన దేవుని మందిరంలో దేవుని వాక్యం ఆ యొక్క తేనెతట్టులో నుంచి అంటే వాక్యం అనే తేనెతట్టులో నుంచి పరిశుద్ధులు ఆ తేనెని తీసుకొచ్చి పంచిపెట్టాలి. అది వాక్యం అంటే. తేనెతట్టులో నుంచి తేనెని తీసుకొచ్చి పంచిపెట్టాలి. లేకపోతే ఎన్నో ఫ్లవర్స్ ఉంటాయి, ఆ ఫ్లవర్స్లో నుంచి ఈ తేనెటీగలు వెళ్ళి దానిలోని మకరందాన్ని తీసుకొచ్చి తేనెతట్టులో పెడతాయి. అసలు ఎటువంటి మకరందం తెస్తాయండి అవి? ఎటువంటి ఫ్లవర్స్లో నుంచి తీసుకొస్తాయి? ఆలోచించుకోండి. ఆ మకరందాన్ని తీసుకొచ్చి తేనెతట్టు పెడతాయి. అదేంటి? హనీవీస్. ఆ విధంగానే దేవుని ప్రియులు, పరిశుద్ధులు అనబడిన వారు ఈ యొక్క జీవగ్రంథంలో నుంచి ఆ తేనెను ఆత్మ పొందగలిగితే ఆ మాధుర్యాన్ని పంచిపెట్టగలరు, లేకపోతే పంచిపెట్టలేరు. ఎవరికి తెలియదు ఈ మాధుర్యం. హిందువులకు తెలియదు, వేరే జాతులకు తెలియదు, క్రైస్తవేతరులకు తెలియదు, క్రైస్తవులకు తెలియదు. క్రైస్తవుల్లో కొంతమందికే తెలుసు, అందరికీ తెలియదు. ప్రభుని ప్రేమించి ప్రియులు ఉంటారు కదా, వాళ్ళకి తెలుసు ఆ ప్రేమ ఏంటో, పరవశం అంటే ఏంటో. ఆదిమ కాలంలో ఉండేవారు. మా అమ్మ కాలంలో, మా తాతల కాలంలో ఉండేవారు. అక్కడ లభించేది వారి దగ్గర ఇటువంటి మాధుర్యం. ఇప్పుడు చూస్తాను కూడా మనకి కంటికి కనబడదు, చెవులకు వినబడదు. అటువంటి మాధుర్యాన్ని ప్రభు బైబిల్ గ్రంథంలో దాచిపెడితే ఎంతవరకు ఆ మాధుర్యాన్ని మనం పొందగలుగుతుంటున్నాం? ఈ ప్రార్థనా తెరలు అనేది ఆ నూలు తయారు చేయగలిగితే ఈ ప్రార్థనా తెరల్లో అది ముందు భాగంలో వివరించాను కాబట్టి అది ఇంకా ముందుకు వెళ్ళలేను నేను ఇంకా దాంట్లో. అంతేకాకుండా వాక్య భాగం ఇంకా ముందుకు వెళ్ళినట్టయితే కనుక ఆమె అంటుంది, నీ ప్రియుడు ఎవరంటే, నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషుల్లో కూడా అతను నేను గుర్తించగలను. నేను నా ప్రియుడు ఎవరంటే ఆయన ధవళవర్ణుడు, ఆయన రత్నవర్ణుడు. ఆయన ఆ వాక్య భాగాన్ని లెక్కలేనిసార్లు చెప్పాను, కానీ చెప్పింది ఒక్కడు కూడా ఇప్పుడు నాకు జ్ఞాపకం లేదు. చెప్పింది నేను పరిశుద్ధాత్మదేవుడు చెప్పిన విషయాలు చెప్పడానికి ఆయన అనుమతించడు, అది కూడా చెప్తున్నా. ఎన్నిసార్లు చెప్పాను కూడా, ఎన్ని విధాలు చెప్పానో అసలు ఒక్కడు కూడా నాకు జ్ఞాపకం లేదు ఇప్పుడు. కానీ ఆయన యొక్క కోణం వేరుగా ఉంటుంది.
పరిశుద్ధులకు ఇచ్చేటువంటి కోణం చాలా వేరుగా ఉంటుంది. ఆ రక్త కోణాల మధ్య సంచరిస్తున్నటువంటి హృదయానికి ఆయన పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చే కోణం, ఆ పరిశుద్ధాత్మ దర్శనం చాలా వేరుగా ఉంటుంది. అటువంటి దర్శనం అందించగలిగితే నేటి పరిశుద్ధులు సంతృప్తి చెందుతారు, ఈ లోకంలో జీవించే వాళ్ళు నెమ్మది పొందుతారు. అది జీవమాధుర్యం అనేది, ఆత్మను అనుగ్రహించే మాధుర్యం అనేది. ఆ మాధుర్యాన్ని ప్రభు తేనె తట్టులో పెట్టాడు. ఆయన పరిశుద్ధులు తేనెటీగల్లాగా ఆ వాక్య మాధుర్యాన్ని చేతుకుని నేటి సంఘానికి పోయవలసిన బాధ్యత, చేదిపోయవలసిన బాధ్యత, ఆ సంఘానికి ఆ మకరాందాన్ని ఇవ్వాల్సిన బాధ్యత పరిశుద్ధుల మీద ఆధారపడి ఉందని ప్రభు సెలవిస్తుంటున్నాడు. ఆ విషయాన్ని ధవళవర్ణం అనేది చాలా తెల్లటి కాంతివంతమైంది. ధవళవర్ణం అనేది అది కలవరి కాంతిలో ఉందని ఎవరికి కూడా తెలియదు. ఎవరు తెలుసంటే ఎవరైతే రక్తవర్ణ వధునుడైన క్రీస్తుని చూడగలుగుతారో ఆ ధవళవర్ణాన్ని చూడగలుగుతారు, లేకపోతే చూడలేరు. ఆయన నీలకాంత పద్మరాగమును పోలిన వాడు రాయబడి ఉంది ప్రకటన గ్రంథంలో 5వ అధ్యాయంలో. కరెక్ట్గా చెప్పలేను కానీ 5వ అధ్యాయం అనుకుంటున్నాను నేను. నీలకాంత పద్మరాగమును పోలినటువంటి వాడు ఆయన. ధవళవర్ణం అంటే చాలా తెల్లటి కాంతివంతమైన తెల్లటి రత్నం, అది తెల్లటి రత్నం. ఆ రత్నం అనేది ఇక్కడ మన దేశాల్లో ఈ భూమి మీద ఉంది. అది ఆ విషయం మాట్లాడటం లేదు నేను. భూమి మీద ఆ రత్నం ఉంది. ఎన్ని చిక్కుముక్కి రాళ్లతో చిక్కుముక్కి కోణాలంటే ఆ కోణాలు అసలు ఎన్ని కోణాలు ఉంటాయో దానికి మనకు తెలియదు. అసలు ఎన్ని కోణాలు ఉంటాయో దానికి ఆ రాయికి, ధవళవర్ణానికి అంత తెల్లటి రాయి సూర్యకాంతం అని అంటారు, ధవళవర్ణం అని. అంత ప్రకాశించేటువంటి సూర్యకాంతం అది పరలోక మహిమలో ప్రకాశిస్తూ ఉంది. అది ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది. పరలోక మహిమలో సూర్యకాంతం అనేది ప్రకాశిస్తుంది. ఎలా ఉందంటే ఆ సూర్యకాంతం ఈ భూమి మీద పుట్టింది కాదు, ఈ సముద్రాల్లో దొరికేది కాదు, సరే వాల్కెనాతో అదేంటి బర్స్డే వచ్చేది కాదు, అది ఈ లోక సంబంధమని కావవి, అది పర సంబంధమైనటువంటిది. ఆ ధవళవర్ణుడు ఎవరంటే ప్రభువైన క్రీస్తే. ఆయన ధవళవర్ణుడు. ఆ ధవళవర్ణుడు ఈ భూలోకంలోనికి ఆయన ఎలా వచ్చాడంటే పద్మరాగాన్ని పోలినవాడు. అంటే ఆయన ఎన్నో చెప్పాం కాబట్టి ఒక మాట చెప్తున్నా. పద్మరాగాన్ని పోలినటువంటి వాడు అంటే ఎర్రటి కాంతివదమైనటువంటి కమిలిపోయినటువంటి ఆయనది. అది ఒక మనుషుడు చనిపోతే మనం కొన్ని రోజులు జ్ఞాపకం చేసుకుంటాం, కానీ ఆయన దైవ కుమారుడు కాబట్టి ప్రపంచాన్ని ఆయన పాపంతో నుండి విడిపించి తన రక్తంతో సంధి చేసినటువంటి దైవ కుమారుడు కాబట్టి యుగాలు ఆయన మర్చిపోలేకపోయాయి. యుగాల్లో ఆయన నామ ధ్వజమెత్తి సంగీతాలు పాడింది. యుగాలు ఆయన్ని మర్చిపోకుండా ఎంతోమంది పరిశుద్ధులు ఆయన గురించి కీర్తించి గణపరిచారు ఆయన్ని. ఒక యుగంలో ఆయన అంతరించిపోలేదు. ఒక యుగంలో ఆయన ఎవరు మర్చిపోలేదు. జనరేషన్ వరకు ఆయన యొక్క కాంతి, ఆయన యొక్క మహిమ, క్రీస్తు రక్తం ద్వారా ఆయన కాంతి, ఆయన మహిమ ఈ లోకంలో ప్రకాశిస్తూనే ఉంది. ఆది కాండంలో ప్రకాశించిన వెలుగు ఒక బైబిల్కి పునాదిగా చేయబడితే నాంది పలికిందని చెప్పాను. అంటే అర్థం ఏంటంటే దాని నుంచి మహిమ కలిగినటువంటి ఆ కాంతి ఒక్కొక్క చాప్టర్లో ఒక్కొక్క విధంగా బైబిల్ గ్రంథాన్ని ప్రకాశింపజేసింది. ఆత్మకి పరిశుద్ధుల హృదయాల్లో ఆత్మలో ప్రకాశింపజేసిందని సత్యం గ్రహించుకోగలగాలి, అర్థం చేసుకోగలగాలి. వాక్యాన్ని అర్థం చేసుకునే వాళ్ళు ధన్యులని మరల చెప్తున్నాను. విషయాన్ని నేను అర్థం చేసుకునే వాళ్ళు ధన్యులని చెప్తున్నాను. ఈ దేవుని యొక్క వాక్యం, ఇటువంటి వాక్యం ఈ యొక్క సత్యాలని ప్రభు ఈ గ్రంథంలో దాచిపెట్టాడంటే ఒక వ్యక్తి క్రీస్తు యొక్క ఆ యొక్క రక్తంలో ఆయన యొక్క శిలువానుభవంలో పాలువాడు అవ్వగలిగితేనే ఆ పునరుత్థానం యొక్క కాంతి పదం ఆత్మకు అర్థమవుతుంది. ఆ కాంతిలో ఆ మహిమ ఆత్మకు అర్థమవుతుంది. సూర్యకాంతం అనేది ఆత్మకు అర్థమవుతుంది. ఆయన ధవళవర్ణుడు అనే సత్యం అర్థమవుతుంది. అందుకోసం ఆయన ధవళవర్ణుడు అంటూ చెప్తుంది సంఘం. ఆయనతో సరిపోల్చగల వారు ఎవరు కూడా లేరు అని చెప్పగలుగుతూ ఉంది. తర్వాత చూసినట్లయితే అది ఎక్కడుందంటే కలవరి కాంతి అది తేజవంతంగా మనసు కనబట్టలేదు, ఆత్మ కనబట్టలేదు. కానీ ఆ రక్తపిక కోణాలలో ప్రవేశించే కొలది ఆ రక్తపిక కోణాలు ఈ యొక్క ధవళవర్ణాన్ని, సూర్యకాంతం యొక్క ఆ తేజస్సుని ఆత్మకి ఇప్పి చూపిస్తుంది. ఆ సూర్యకాంతంలో క్రీస్తు దైవత్వం దాచబడి ఉంది. అర్థం చేసుకోండి. అది పునరుత్థానం యొక్క మహిమ. పునరుత్థానం అనేది క్రీస్తు రక్తాన్ని కనెక్ట్ చేయబడి ఉంది. అంటే శిలువ యొక్క రక్తంలో ఈ పునరుత్థానం యొక్క రెండు ఏకమైనప్పుడు ఆత్మ హృదయం నిలబడగలిగితే ఇటు క్రీస్తు యొక్క రక్తంతో అటు పునరుత్థానం యొక్క మహిమతో రెండు వజ్రాలు, అంటే రెండు వజ్రాలు ఎలా ప్రకాశిస్తాయంటే ఆత్మలో, అది సేవ అంటే ఫలితం. సేవలో ప్రకాశించే సత్యం అంటే అది రెండు వజ్రపు అంటే ప్రకాశించే వజ్రాలు రెండు. అందుకోసం ఆయన సూర్యకాంత పద్మరాగాన్ని పోలినటువంటి వాడు. నా ప్రియుడు ఎవరంటే ఆయన ధవళవర్ణుడు, ఆయన రత్నవర్ణుడు. 10,000 మంది పురుషులలో కూడా ఆయన నేను గుర్తించవచ్చు. ఎంతమందిలో అయినా నేను ఆయన గుర్తిస్తాను. ఎన్ని వేల మందిలో అయినా నేను ఆయన గుర్తిస్తాను నేను. ఎందుకంటే ఆయన అటువంటి వాడు. ఆయన
శాంతి సమాధానానికి కర్త అయినటువంటి దేవుడు ఆయన. తన రక్తంతో నిబంధన చేసినటువంటి వాడు ఆయన. ఒక్క నాతో కాదు, ఈ భూలోకంతో నిబంధన చేశాడు ఆయన. పాపపూరితమైనటువంటి ఈ భూలోకంతో దైవ కుమారుడు తన రక్తం చేత నిబంధన చేశాడు కాబట్టి అది గ్రహించుకోవటానికి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు హృదయాలను తెరవగలుగును కాక జ్ఞాపకం చేసుకోవాల్సి ఉంది. తర్వాత చూసినట్లయితే కనుక గ్రహించాలంటే ఆ స్థాయి మొట్టమొదటిగా ఒక వ్యక్తి అది గ్రహించాలంటే కనుక రక్షణ అనేది ఎంత ప్రాముఖ్యమైనదో అమూల్యమైన సత్యం ఆలోచించుకోండి. రక్షణ అనేది ఒక వ్యక్తికి ఎంత అమూల్యమైన స్థాయి ఇవ్వబడిందంటే అంత అమూల్యమైన స్థాయి. అమూల్యమైన స్థాయి అంటే ప్రకాశించే దీప్యమానమైనటువంటి క్రీస్తు యొక్క మహిమ పూర్ణుడైనటువంటి పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆ సత్యం ఆ యొక్క రక్షణ మార్గంలో ఎలా ప్రకాశిస్తుందంటే, ఎన్ని కోణాలు కూడా ప్రకాశిస్తుందంటే, ఒక్క కోణంలోనికి నువ్వు వెళ్ళగలిగితేనే ఆ కోణాల్లో ఉన్నటువంటి మా స్పర్శ మార్గాలు నీ ఆత్మ అందుతేలే అందో ఎంత చెప్పినా సరే నీ పాపాలు ఒప్పుకో అని చెప్తారంతే. పాపాలు ఒప్పుకోవడం కాదు, క్రీస్తునందు విశ్వాసం ఉంచడం వలన, ఆయన రక్షణకర్త, ఆయన రక్షకుడు ఆయన అని హృదయం విశ్వసించడం వలన ఈ పాపంలో నుంచి, అపవిత్రతలో నుంచి క్రీస్తు యొక్క జీవంలోనికి, క్రీస్తు యొక్క శక్తిలోనికి నీ ఆత్మ విశ్వాసం ద్వారా దేవునిలోనికి నీ ఆత్మ ప్రవేశిస్తుందని సత్యం ఎప్పుడైతే గ్రహించగలుగుతావో అప్పుడు పాపం విషయంలో ఒప్పుదల కలుగుతుంది. ఒప్పుదల కలగదు. నోటితో ఒప్పుకున్నంత మాత్రాన అది ఒప్పుదల కాదు. నోటితో ఒప్పుకుంటే అందరూ చెప్పి ఒప్పుకో అంటే ఒప్పుకోవడం కాదు. అది ఒప్పుకోవడం కాదు. క్రీస్తునందు విశ్వాసం ఉంచడం వలన అని రాబడి. క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా, విశ్వాసం ఎవరి మీద అంటే ఆయన రక్షణ కార్యం మీద పరిశుద్ధాత్మ దేవుడు మనకు అందించిన సత్యం యేసుక్రీస్తు ప్రభు ద్వారా, ఆయన కలువరి శిలువ మీద ప్రాణం పెట్టడం వలన, ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా అనే సత్యం చూపించబడతా ఉంది. దాంట్లో రక్షణ అనేది ఏంటంటే, ఇంకోటి రక్షణ అనేది ఏంటంటే ఒక దివ్యమైన కాంతిలో, మహత్తరమైన శక్తిలో ప్రకాశించినటువంటి ఒక ప్రకాశమానమైనటువంటి బిందు, ఒక రేణువు అది రక్షణ అనేది ప్రకాశించే దివ్యమైనటువంటి కాంతిలో, ఆకాశ తేజం వంటి మహిమాయుక్తమైన కాంతిలో నుంచి భూమి దిగి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభు ద్వారా భూమి దిగి వచ్చినటువంటి ఆ మహిమాయుక్తమైన స్థాయిలో ఒక బిందు, అది చిన్న రేస్, అది ఒక ఆత్మలో ప్రకాశిస్తుంది. అది రక్షణ. అర్థం చేసుకోండి. ఎన్ని విధాలుగా చెప్తున్నానో మీరు అర్థం చేసుకోవాలి. నేను అంతకంటే ఎక్స్ప్లెయిన్ చేయలేను కూడా. ఆదికాండంలో ఒకే మాట వెలుగు. ఆ వెలుగు ఏంటంటే ఆ బిందువులు 1,00,000 సార్లు చెప్పుంటానేమనిపిస్తుంది నాకు ఆ మాట టచ్ చేసినప్పుడల్లా. 1,00,000 సార్లు చెప్పానేమో అనిపిస్తుంది నాకు ఆ మాట. ఎందుకంటే అన్నిసార్లు చెప్పినా సరే నాకు నా ఆత్మకి ప్రతిసారి ఒక్కొక్క సత్యం ఆత్మకు నాకు విడదీయబడుతుంది. ఆ రక్షణ, ఆ యొక్క మార్గం, ప్రకాశించిన వెలుగు మార్గం, పాత నిబంధనలో ప్రకాశించిన మార్గం తేజవంతమై నూతన నిబంధనలోనికి ఆ సత్యం విస్తరిస్తూ వచ్చింది. ఆ యొక్క బిందు, నేను లోకంలో వెలుగు కలిగింది అది మాట్లాడట్లా. ఆ విషయం తర్వాత అది ఎన్నోసార్లు చెప్పాను, అది మాట్లాడటం లేదు. ఈ యొక్క వెలుగు యొక్క బిందువు అపోస్తలుడైన పౌలు నానా విధాలుగా మాట్లాడాడు. వెలుగు యొక్క బిందువు అంటే ఏంటో నానా విధాలుగా వాక్యాన్ని వివరిస్తూ మాట్లాడాడు. ఇన్ని చెప్పలేను ఇప్పుడు నేను. కాబట్టి ఆ వెలుగు యొక్క బిందువు తేజరిల్లింది, ప్రకాశించింది. కొత్త నిబంధనలు ప్రకాశించి ఆ యొక్క వెలుగు కిరణాలు అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన విధంగా అది మహిమ ప్రకాశించింది. కొత్త నిబంధనలో ఆ వెలుగు ఎలా ప్రకాశించిందంటే, అది పాపభూయిష్టమైనటువంటి ఈ లోకంలో మానవుని హృదయంలో ఆ యొక్క కాంతి ఎలా ప్రకాశించిందంటే సత్యాన్ని బయలుపరిచింది. గ్రహించలేకపోతే కనుక హృదయం శూన్యమైపోతుంది. ఒక క్రైస్తవ జీవితంలో ఆ సత్యం గ్రహించకపోతే అది శూన్యమైపోతుంది అనే విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. విషయాన్ని తర్వాత ఈ విషయం ఎన్నోసార్లు చెప్పాను నేను. అందుకోసం అలాగే క్రీస్తు యొక్క రక్త బిందువు కూడా కల్వరిలో నుంచి అంటే చెప్తున్నాను మీకు నేను. ఈ మహిమాయుక్తమైన బిందువు ఒకవైపు, కల్వరిలో ప్రకాశించినటువంటి క్రీస్తు యొక్క రక్త బిందువు ఒకటి. ఈ రక్త బిందువు ఏంటంటే అసలు ఆ రక్త బిందువుని నేను ధ్యానిస్తున్నప్పుడు దాంట్లో ఎన్ని పాటలు వచ్చినాయి దాంట్లో నా హృదయంలోకి క్రీస్తు రక్తాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఆ ప్రేమలో క్రీస్తు ప్రేమలో రక్త బిందువు ఆత్మలో పుట్టింది. రక్త బిందువు శిలువలో పుట్టడం కాదు. శిలువలో పుట్టిన రక్త బిందువు నీ ఆత్మలో పుట్టాలి. నా ఆత్మలో పుట్టిన రక్త బిందువు నీ ఆత్మలో పుట్టాలి. నీ ఆత్మలో పుడితే అప్పుడు అర్థం అవుద్ది పాపక్షమాపణ అంటే ఏంటో, పాపం అంటే ఏంటో. పాపాన్ని గురించి బోధించలేకపోతే కనుక ఒక వ్యక్తి ఇంకా నిర్జీవమైన స్థితిలో ఉన్నారనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ రక్తం పాపాన్ని విప్పి చూపించింది, నిర్మూలన చేసేసింది, బూడిద చేసేసింది. ఆ రక్త బిందువు సంధి చేసింది మానవ జీవితానికి. సంధి చేయడం అంటే కొట్టి వేసేసింది మానవ జీవితంలో ఉన్న ప్రతి అపవిత్రత అంతా కొట్టిపడేసేసింది.
ఆ బలి అర్పణ అటువంటి ఆ బలి అర్పణలో నుంచి ఈ రక్త బిందువు మానవ హృదయంలోనికి దొరికిపోయింది. అది బిందువు అంటే, రక్త బిందువు అంటే. అందుకోసం తను అంటుంది, నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు. ఆయన రత్నవర్ణుడు అంటే ఎర్రటి రత్నం. ఎన్నో రత్నాలు ఉన్నాయి, ఎన్నో రత్నాలు ఈ లోకంలో ఉన్నాయి. కానీ ఈ రత్నం ఎర్రటి రత్నం, పద్మరాగం అనే రత్నం. అది ఎన్నిసార్లు చెప్పాను, ఆ టాపిక్స్ చాలాసార్లు చెప్పాను, కానీ మళ్ళీ చెప్పలేను దాని గురించి నేను. తర్వాత అందుకోసమే ఈ షారోన్ లోయలో గురించి ఎందుకు బైబిల్ గ్రంథంలో ఈ పరమగీత గ్రంథాలకు వచ్చేపాటికి షారోను అంటే షారోను పద్మ, షారోను రోజా, షారోను లిల్లీ, ఎందుకు కవులు ఇన్ని రకాలుగా వ్యక్తపరుస్తూ ఆ క్రీస్తుని అన్ని రకాలుగా ఆయన్ని ప్రశంసిస్తూ ఈ పదాలు ఎందుకు పలికారంటే, ఆయన షారోను రోజా అంటే షారోన్ లిల్లీ అంటే షారోన్ వ్యాలీస్లో, ఆ వ్యాలీలో ఆ లిల్లీ అన్నమాట అర్థం. రోజ్, అటువంటి రోజు ఆయన ప్రకాశించాడు. ఆయన రోజ్ అంటే అది బురద లోయల్లో ప్రకాశించాడు. ఎలా ప్రకాశించాడంటే తామర పుష్పములా, కలువ పుష్పములాగా ప్రకాశించాడు బురద లోయల్లో. అబ్బా, కవులు వర్ణించే వర్ణనకి ఆత్మ ఎంతో పరవశం చెందుతుంది ఈ గ్రంథం చదువుతున్నప్పుడు. అందుకోసం నేను షారోన్ లోయలో పుట్టు పద్మం వంటి దాన్ని, ఇంక ముందుకెళ్ళిపోతాను, టైం సరిపోదు కాబట్టి. తర్వాత అంతేకాకుండా రత్నవదన కాంతిలో ప్రకాశించే ఎందుకు తామర పుష్పం అంటే, ఆ తామర పుష్పం పాత నిబంధన గ్రంథంలో ఎన్నో చోట్ల ఉపయోగించబడింది. గంగాళంలో ఉపయోగించబడ్డాయి, నీళ్ళల్లో. తర్వాత స్తంభాల మీద 2 స్తంభాలు కట్టబడితే 2 స్తంభాల పైన ఈ తామర పుష్పాల యొక్క డిజైన్ చెక్కబడింది. తర్వాత ఇలాగా నాకు జ్ఞాపకం రావట్లేదు, కానీ ఈ తామరపు అంత గుర్తు, సింబల్ అనమాట, అంత గుర్తు అది. ఎందుకంటే క్రీస్తుకి అంత గుర్తు అంటే చూడండి, ఎవరిని చూస్తే ఆ పొలాల్లో, ఆ ఊటల్లో, ఆ లోయల్లోకి వెళ్ళి చూస్తే మీ కళ్ళు చెదిరిపోతాయి. దూరం నుంచి చూడటం కాదు, దగ్గరికి వెళ్ళి చూడండి తామర పుష్పం ఎలా ఉంటుందో. అసలు ఆ అందమైన పుష్పం ఎక్కడ ఉండదేమో, ఏ రోజు కాదు, ఏ లిల్లీ కాదు, అటువంటి పుష్పం అది. అందుకోసమే ఆ షారోన్ యొక్క పుష్ప సౌందర్యం అంతా కూడా ఆ కళలంటే కవులు వర్ణించే కళలు. తర్వాత ఎంతోమంది వర్ణిస్తారు. ఒక శిల్పి చెక్కాడంటే దాన్ని, ఒక చెక్కని చెక్కాడంటే, లేకపోతే ఒక బంగారు పని చేశాడంటే, లేకపోతే ఒక వెండి పని చేశాడంటే, దాంట్లో ఆ కళా నైపుణ్యత అంత కనబడితే ఒరిజినల్గా ప్రకాశించే ఆ పుష్పంలో ఎంత కళా నైపుణ్యం ఉందో, అలాగే క్రీస్తుని ఎరిగిన హృదయంలో అంత కళా నైపుణ్యం ఉండాలి. క్రీస్తుని గురించి చెప్పగలగాలి నువ్వు. క్రీస్తుని గురించి చెప్పలేకపోతే నీ కడుపులో ఏమీ లేదనమాట, అర్థం ఏమీ లేదు, శూన్యం. హృదయం నిన్ను దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది అంతే. మన హృదయంలో ఏదైనా ఆశలు ఉంటాయి, అవి వస్తాయి, ఏమైనా కోరికలు ఉంటాయి, అవి వస్తాయి. క్రీస్తు ప్రేమ అంటే అది వస్తుంది. ఆ నైపుణ్యత, కళా నైపుణ్యత ఆత్మలో, అది అంతరాత్మలో ప్రకాశించాలంటే కనుక ఒక వ్యక్తి ఎంత ఉన్నతంగా ముందుకు సాగితే ఉంటుందో లేకపోతే అది సాధ్యం కాదు అది. అందుకోసమే నేను షారోన్ లోయలో పుట్టే పుష్పం వంటి దానని నేను. అందుకోసం ఈ సౌందర్య కళల్లో షారోన్ పుష్ప సౌందర్య కళల్లో ప్రేమ అనేటువంటి బిందువు ఏంటంటే దాంట్లో నాట్యం ఆడిందంటే అది ఎటువంటి నాట్యం అంటే ఆ పువ్వులో ఈ బిందువులు, మంచు బిందువులు కురుస్తున్నప్పుడు ఎలా నాట్యం ఆడతాయి అంటే అర్థం ఏంటంటే, ఒక చోట వేసింది ఒక చోట ఉండదు, నాట్యం ఆడతాయి. ఆ ప్రకృతిని చూడండి ఎప్పుడైనా సరే. ఈ లోయలో పుట్టే పద్మాలలో కానీ, ఈ యొక్క తామర పువ్వు కానీ, కలువ పువ్వులు కానీ ఎంత స్వచ్ఛందంగా ఉంటాయో, దాని మీద కురిసే మంచు బిందువులు నాట్యం ఆడతాయి. అది సృష్టి యొక్క ఆ కళా నైపుణ్యత, దేవుని యొక్క కళా నైపుణ్యత ఈ సృష్టి మీద అంత ఉన్నతమైన స్థాయి చూపిస్తున్నాడంటే అర్థం ఏంటంటే, ఇవన్నీ క్రీస్తుని ఇప్పి చూపిస్తూ వచ్చే ఈ నైపుణ్యత అంతా కూడా క్రీస్తుని ఇప్పారి చూపిస్తూ వచ్చేవి. ఇవన్నీ కూడా అటువంటి కార్యాన్ని ప్రభు చేశాడని జ్ఞాపకం చేసుకోవాలి ఆయన. అలాంటప్పుడు ఈ ప్రేమ యొక్క బిందువు మానవ హృదయంలో ప్రకాశిస్తే, పరిశుద్ధుని యొక్క ప్రేమ బిందువు మానవ హృదయం ప్రకాశిస్తే ఎటువంటి కళా నైపుణ్యత తీర్చిదిద్దుతుంది ఒక హృదయంలో. క్రీస్తుని గురించినటువంటి ఆ సత్యంలోనికి ఆత్మ ఎంతవరకు ప్రకాశిస్తుందో ఈ ప్రేమ బిందువు ఇప్పి చూపిస్తుంది. అది నీ హృదయం లేకపోతే నువ్వు చాలా దురదృష్టవంతుడివి. ఆ ప్రేమ బిందువు నీ హృదయం లేకపోతే, అంత సౌందర్యం ఆత్మలో ప్రకాశించే ఆత్మ యొక్క సౌందర్యం, ఆ కళా నైపుణ్యత, ఈ ప్రేమ యొక్క బిందువు నీ అంతరాత్మలో నాట్యం ఆడుతుంది. క్రీస్తుని గురించిన సత్యంలోనికి ఆత్మ నడిపింపజేస్తుంది. పరిశుద్ధ ఆత్మదేవుడు ఆ సత్యాన్ని ఆత్మ వివరిస్తున్నప్పుడు నీ అంతర్యం పరవశం చెందుద్ది అంటే పరవశానికి మరొక మారు పేరు లేదు.
అది చెప్పడానికి కుదరదు కూడా అది చెప్పడానికి కూడా చెప్పలేను కూడా నేను. తర్వాత అప్పుడు దేవుడు క్రీస్తు యొక్క రక్త బిందువు నీ హృదయంలో ఉంటే అప్పుడు నగిషి పని ఆయన చెక్కుతాడు. నీ హృదయంలో నగిషి పని ఆయన చెక్కుతాడంటే అర్థం ఏంటంటే ఆ రక్తం లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు నేను ఏమి కూడా చేయలేడు, నీ దగ్గరికి కూడా రాడు. నీ హృదయంలో ఆ రక్త బిందువు ఉంటే ఆ నగిషి పని అంతా చెక్కి జ్ఞానాన్ని దానిలో కృమరిస్తూ ఈ జ్ఞానం తీసుకెళ్ళి క్రీస్తు యొక్క సంఘం యొక్క నైపుణ్యతలో ఈ జ్ఞానాన్ని తీసుకెళ్ళి అక్కడ పొదుగుతాడు. అది జ్ఞానం, పరిశుద్ధులకు ఇచ్చిన జ్ఞానం. అది ఎఫెసీ రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఆ నానా విధమైన జ్ఞానం అంటే ఒకటి కాదు, ఎన్నో చెప్పాను నేను. ఆ చెప్పిన మళ్ళీ చెప్పలేను కాబట్టి నాకే జ్ఞాపకం లేదు అవన్నీ ఎన్ని చెప్పాను. తర్వాత అప్పుడు ప్రేమ అనేది పరవశాన్ని అందుకుంటుంది. ప్రేమ పరవశం అందుకున్నంత వరకు కూడా క్రీస్తు ప్రేమ ఒంటరిగానే ఉంటుంది. పరిశుద్ధుడు అయినటువంటి తన సంఘం ఆ ప్రేమ పారవస్యంలో నింపబడితేనే దానిలో సంఘం విస్తరించడం చూడగలేదు. సంఘం విస్తరించదు, ఏమాత్రం విస్తరించదు. అందుకోసం పరిశుద్ధాత్మ దేవుడు తన అంతరంగాన్ని వివిధమైన రాళ్ళు ఆ రాళ్ళ గురించి ఎన్నిసార్లు చెప్పానో ఒక విషయం చెప్తాను నేను. పరిశుద్ధాత్మ దేవుడు తన హృదయాంతరంగాన్ని వివిధమైన రాళ్ళు అన్నాడు అక్కడ. దాంట్లో వివిధమైన రాళ్లతో అంతరంగాన్ని చెక్కుతాడు ఆయన. ఏ రాళ్లతో చెక్కుతాడు ఆయన? 12 రకాలైన రాళ్ళు ఉన్నాయి. ప్రకటన గ్రంథంలో ఉన్నాయి, నిర్గమకాండంలో ఉన్నాయి. ఈ రాళ్ళు ఇటువంటి రాళ్ళు రాయబడి ఉన్నాయి. దేంటి ప్రకటన గ్రంథంలో ఆఖరి భాగంలో కాకుండా తర్వాత పద్మరాగం అని చాలాసార్లు చెప్పాను నేను. ఇలా రాయబడి ఉన్నాయి. ఈ రాళ్ళు అంతరంగంలో చెక్కబడతాయి. పరిశుద్ధాత్మ దేవుడు చెక్కాడంటే మొట్టమొదటి నీలం చెక్కాడు ఆయన. అంటే నీలం ఆ దైవత్వం చెక్కాడు ఆయన. నీలం చెక్కకుండా మరి ఒక రాయి చెక్కబడదు, ఆ దైవత్వం చెక్కబడకుండా. దానికి ముందు పుష్పరాగం అంటే పుష్పరాగం ఇంకోటి. ఈ పద్మరాగం ఏంటంటే ఈ పద్మరాగం క్రీస్తు రక్తంలోనే దొరికింది ఈ వ్యక్తికి. ఆ రాగం ఆ యొక్క పద్మం అంటే రాయి, స్టోన్. అది పద్మరాగం అనే స్టోన్ ఏంటంటే ఆ రక్తంలోనూ వారికి లభించింది. ఇది కనుక నీ హృదయంలో లేకపోతే సూర్యకాంతం అనేది నీ హృదయాన్ని లభించదు, ఎటుమాత్రం లభించదు. నానా విధమైన రాళ్లతో నీ అంతరంగాన్ని చెక్కుతాడంటే అర్థం ఏంటంటే ఇన్ని రకాలైన రాళ్ళు నీ హృదయంలో ఆ ప్రకాశత ఒకదానికోటి విప్పారుతో వచ్చింది. మొట్టమొదటి నేను చెప్పాను పద్మరాగం అని చెప్పాను, ఆ రక్తం క్రీస్తు యొక్క రక్తం. రెండవది నీలం అని చెప్పాను, క్రీస్తు యొక్క దైవత్వం చెప్పాను రెండవది. తర్వాత సూర్యకాంతం అని చెప్పాను, అది ధవళవర్ణం, ఎన్నో కోణాలతో చెక్కబడింది. క్రీస్తు యొక్క దైవత్వం యొక్క మహిమ యొక్క ప్రభావం సూర్యకాంతం రాయి అనేది. తర్వాత నాలుగవది పచ్చని చెప్పాను. పచ్చ అనేది నీతికి న్యాయానికి గుర్తు. అది ప్రకటన గ్రంథంలో ముందు అధ్యాయంలో రాయబడి ఉంది. ముందు అధ్యాయంలో ఆయన సింహాసనం ఉంది, ఎదుట ఆయన సింహాసనం ఉంది. ఆ ఇంద్రధనుస్సు దాంట్లో రాయబడుతూ ఉంది. ఆ మాట వర్డింగ్స్ చదివి చెప్పాలి, తప్పు వస్తుంది కాబట్టి అక్కడ రాయబడి ఉంది ఆ మాట పచ్చ. ఈ పచ్చ అనేది ఏంటంటే నీతికి న్యాయం, క్రీస్తుకి న్యాయం, నీతి నీ హృదయానికి లభిస్తుంది. ఆ పచ్చ ప్రకాశించిందంటే నీ హృదయంలో. ఎప్పుడైతే నీతి న్యాయాలు నువ్వు ప్రేమిస్తావో ఆ పచ్చ నీ హృదయంలో ప్రకాశిస్తుంది అనమాట. ఇలాగ ఎన్ని చెప్పగలను. వైడూర్యం అనేది ఉంది. వైడూర్యం అపురూపమైంది. వైడూర్యం అది దాన్ని వివరించలేరు ఎవరు. ఫలానా రంగు అని నేను చెప్పలేను. వైడూర్యం రాయి ఏంటంటే అపురూపమైంది, నీ ఆత్మకు లభించింది, ఆ స్టోన్ లభించింది నీ ఆత్మకి. ఇన్ని రాళ్ళు నీ హృదయం ప్రకాశిస్తే ఎన్ని రకాలైనటువంటి కాంతి నీ హృదయం ప్రకాశించిందంటే నా ప్రియుడు ఎవరంటే నా ప్రియుడు ధవళవర్ణుడు, నా ప్రియుడు రత్నవర్ణుడు. ఆయన్ని నేను ఎలా వివరిస్తాను ఆయన్ని అటువంటి ప్రకాశాన్ని నేను ఎలా వివరిస్తాను చెప్పలేకపోతుంది. దాంట్లో ఎన్నో ఉన్నాయి, దాంట్లో చెప్పడానికి సమయం సరిపోదు. తర్వాత అక్కడ అన్నారు ముందుకెళ్ళేపటికి అబ్బా ఎటువంటి ప్రేమను చూపించాడంటే పెండి కుమార్తె సంఘం మీద అటువంటి ప్రేమను చూపించాడు దేవుడు. ఇటువంటి రాళ్లతో, ఉన్నతమైన రాళ్లతో దేవుడు అంతరంగాన్ని చెక్కినప్పుడు ఆమె అంటుంది నా ప్రియుడు ఎవరంటే ధవళవర్ణుడు, ఆయన రత్నవర్ణుడు. 10,000 మంది పురుషుల్లో కూడా నేను ఆయన గుర్తించవచ్చును. అటువంటి పరిశుద్ధుని ప్రభువుని దేవుడు మనకి ఇచ్చినందుకు, మనం అటువంటి ఉన్నతమైన స్థాయిలో మనం జీవించడానికి ప్రభు తన కృపనిచ్చినందుకు దేవుని ఎంతగానో స్తుతిద్దాం. దేవుడు వాక్యం దీవించును కాక. ప్రభువానికి స్తోత్రములు, వందనములు తండ్రి. ప్రకాశమానమైనటువంటి నీ దివ్య స్వరూపంలో ఆత్మ తేజరిల్లింది ప్రభా. అని ఈ వాక్యాన్ని వివరించడానికి ప్రభు నా అంతరంగం తేజరిల్లింది తండ్రి. పరిశుద్ధుని యొక్క మహిమా స్వరూపము ఆత్మకి ప్రకాశింపజేసిన దేవుడు ప్రభా. నువ్వు నేను ఎలా స్తుతించినా తీరదు ప్రభా, కీర్తించినా తీరదు. నేను ఎరుగని సత్యాలని, నేను ప్రభు గ్రహించలేని సత్యాలని ప్రభు ఆత్మకు బయలుపరిచిన నమ్మకమైన తండ్రి. మీరు గణపరచబడండి ప్రభా. ఈ వాక్యాన్ని దీవించండి తండ్రి. ఘనమైన నీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రభా, అనేకులకు ఆశీర్వాదకరంగా చేయమని యేసునామములో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఇంతవరకు సిస్టర్ సుల్తాన్ నబీ గారి వాక్యం ఆత్మలో ఆనందించి దేవుని మేలు పొందాలని నమ్మి దేవుని స్తుతిస్తున్నాం.
మీ యొక్క అభిప్రాయాలు కామెంట్స్ ద్వారా మాకు తెలియపరచండి. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.